त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीं परमाश्रयन्तः मर्त्या मनुष्यभुवने मतिमाश्रयन्ते శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఎంతో ఉత్కృష్టమైన స్వర్గ మోక్షాలకు వెళ్ళువారు కూడా మార్గ మధ్యలో నీ శిఖర దర్శన ఆనంద పారవశ్యంలో ఉండి మాకు స్వర్గము వద్దు, మోక్షము వద్దు, ఈ మానవ లోకంలో ఉంటే మిమ్మల్ని సేవించు భాగ్యం కలుగుతుంది కాబట్టి కరుణించు స్వామి, ఈ లోకంలో ఉండాలనుకుంటున్నాము వెంకటాచలపతి, నీకు సుప్రభాతము స్వామి, నిద్ర మేల్కొనుము అంటున్నారు. ఆలయ శిఖరాలు పరమాత్మ మహోన్నతిని భక్తులకు ఎరుక చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శిఖర దర్శనం చేస్తామో మనస్సు పరమాత్మ వైపు కేంద్రీకరించబడుతుంది. భగవంతుని పొందాలి అంటే ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక చింతన కావాలి. అందులకై పరమాత్మ ఉన్నతిని గుర్తిస్తూ శిఖర దర్శనం చేస్తూ ఆ దిక్కుగా అడుగులు పెడాలి. స్వర్గము మోక్షము అవకాశము వచ్చి కూడా రెక్కల విమానంలో ప్రయాణమైన వాళ్ళు కూడా, అటువంటి వాళ్ళు సైతం దారిలో శిఖర వైభవాన్ని చూస్తూ మురిసిపోతూ స్వర్గాది మోక్షాల కన్నా అత్యంత ఉన్నతమైన స్వామి దర్శన భాగ్యం కోరుతూ ఈ లోకంలో మానవునిగా ఉండాలి అనుకుంటున్నారట. ఆ పరమాత్మ దర్శన భాగ్యంతో ఈ జీవికి చక్కటి శుభోదయం కలుగుతుంది. స్వామి, అధికమైన స్వర్గాది మోక్షాలు మాకు అవసరం లేదు, నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి అంటున్నారు. శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంగ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, శ్రీదేవికి భూదేవికి నాయకుడవై దయాది గుణాలతో పాల సముద్రం వంటివాడా, సంపన్నుడమైన వాడా, అనంతుడు గరుత్మంతుడిచే పూజింపబడే పాదయుగలము కలవాడా, దేవతలకెల్లా దేవుడవై ఉన్నాడు, సకల లోకాలకి నీ ఒక్కడివే శరణ్యుడు స్వామి, నీకు సుప్రభాతమగు కాక స్వామి, నీకు మంగళమగు కాక అంటున్నారు. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సశిష్ణ శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్సశిహ్నము అనే ముద్ర కలవాడ, శరణార్థులకు పారిజాతం వంటివాడా, ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము, మంగళమగుగాక అంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైన అర్థం. అన్ని నామాలు, ఈ నామాలు పలికితే చాలు పరమాత్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. పద్మనాభ అంటే సృష్టికర్త, బ్రహ్మని సృష్టించిన వాడు, సృష్టి శక్తికి ఆధారభూతుడు. ఆ నామోచ్చారణ మనలో ఎప్పుడైతే కలుగుతుందో హృదయంలో పరమాత్మను గుర్తించే శక్తి ఏర్పడుతుంది. ఇక పురుషోత్తమ ఆ పదానికి అర్థం పరమాత్ముని యొక్క సర్వోన్నతత్వాన్ని గుర్తించటం వలన ఆత్మ ప్రక్షాళన మొదలై అప్పుడు భగవంతుని పొందాలి అనే జ్ఞానం కలుగుతుంది. వాసుదేవ అనగానే పరమాత్మ సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించి మనలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నారు అని గ్రహించడం జరుగుతుంది. వైకుంఠ అనగానే అంతర్యామిగా గుర్తించిన తర్వాత సకల కష్టాలు విఘ్నాలు తొలగిపోయి అంతులేని ఆనందమయమైన దైవశక్తి హృదయాంతరాంతరాలలో వ్యాపించిపోతుంది. మాధవ అనగానే ఇక లక్ష్మీదేవి భర్త అయిన ఆ పరమాత్మ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే సకల సంపదలు డబ్బులు అనే కాదు, అంతకు మించిన శాంతి, సంతోషము, ప్రేమ, దయ, కరుణ అనే దైవిక గుణాలు అలవడతాయి. జనార్దన అనగానే సకల పాపాలు కష్టాలు తొలగించి భక్తులను కాపాడువాడు, అలా పరిపూర్ణ దైవ రక్షణ కలుగుతుంది. చక్రపాణి అనగానే పరమాత్మను దర్శించిన తర్వాత సుదర్శనము అనే చక్రంలా భ్రమించే మనసు వలన జన్మ మృత్యు చక్రంలో బంధింపబడకుండా సరి అయిన మోక్ష మార్గాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని తెలిపి తనను తాను అదుపులో ఉంచుకునే శక్తిని, ధర్మరక్షణ స్థితిని ఏర్పడుతుంది. ఇక శ్రీవత్సశిహ్న అనగానే పరమాత్మ హృదయ స్థానంలో ఉండే పవిత్రమైన దైవముద్ర, అదే శ్రీ లక్ష్మీదేవి నివాస స్థానం. దయాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి సహిత ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే పరమాత్మ దయా కరుణ ఐశ్వర్యము మెండుగా కలుగుతాయి. ఇక శరణాగత అని ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి చేస్తామో అప్పుడు స్వామి యొక్క దయా కరుణ క్షమ పొంది
వారి పరిపూర్ణ రక్షణలోకి వెళ్ళిపోతాం. పారిజాత దైవలోకంలోని వృక్షము, కోర్కెలు తీర్చే కల్పవృక్షము, పరమ దుర్లభమైనది, చక్కటి సువాసన గలది, దివ్యమైనది, భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షము వంటి వాడు పరమాత్మ. ఈ నామ సంకీర్తనల వలన పరమాత్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని గర్వం అణిచివేసేటంతటి సుందరమైన ఆకారం కలవాడా, తామర మొగ్గల వంటి ప్రియురాలి కుచద్వయంపై ప్రసరించు చూపు కలవాడా, అనంత కళ్యాణ నిర్మల గుణాలకు స్థానమైన వాడా, దివ్యమైన కీర్తి గలవాడా, ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగు కాక, నిద్రలెమ్ము స్వామి అంటున్నారు. జగన్మోహనాకారుడు స్వామి, సుందరమైన దివ్యమంగళ రూపం ఆ స్వామిది. సాక్షాత్ ఆ మన్మధునికే గర్వభంగం కలిగించే అంత రూపలావణ్యం కలవాడు. అంటే అంతకు మించిన సౌందర్యము అందము ఇక లేనే లేవు. నీవే అసలైన సౌందర్యాధిపతివి స్వామి అని చెప్తున్నారు. అలాగే స్వామివారు అమ్మవారి యొక్క వక్షస్థల సౌందర్యాన్ని సున్నితమైన చూపుతో చూస్తున్నారు. అంటే ప్రేమకు ఒక చక్కటి దివ్యత్వాన్ని ప్రసాదిస్తోంది అని ఆ చూపు యొక్క అర్థం అన్నమాట. స్వామికి అనేకమైన కళ్యాణ గుణాలు కలిగి ఉన్నారు కదా. అటువంటి స్వామిని గనక ఎవరైనా ఆశ్రయిస్తే వారికి ఉన్న మానసిక బాధలన్నీ పోయి చక్కటి ప్రశాంతత కలుగుతుందన్నమాట. అంతటి రూపలావణ్యం కలిగిన స్వామివారు అని స్వామివారి యొక్క రూపము, చూపు, గుణం వర్ణన చేశారు. స్వామివారి చూపు సామాన్యమైనది కాదు, దివ్య దృష్టి. దాని ద్వారా భక్తుల యొక్క జీవితం కాంతివంతమైపోతుంది. ఇక లోల దృష్టే అంటే చాలా మృదువైన ఊయలలా ఊగుతూ చంచలంగా ఉందిట. అసలు అమ్మవారి స్వామి హృదయంలో కదా ఉన్నది. ఇక ఆవిడ్ని వేరే చూడవలసిన అవసరం ఏముంది అంటే, అమ్మ అంటే స్వామి వారి యొక్క పరిపూర్ణ దయకి నిలువెత్తు నిదర్శనం కదా. స్వామి దయే అమ్మ. అమ్మకి తన పిల్లలపై అంటే స్వామి యొక్క భక్తులపై ఉన్న అపారమైన ప్రేమ దయతో ఆమె హృదయం నిండిపోయింది. ఇక ఈ భక్తులు సదా స్వామినామం జపిస్తున్నారు. పిల్లలు తండ్రిని గౌరవించినా ప్రేమించినా తల్లే కదా ఆనందం పొందేది. ఆమె ఆనందాతిశయాలను చూసి స్వామి మురిసిపోతున్నారు. ఆ విధంగా తన భక్తులను కరుణతో అపారమైన ప్రేమతో రక్షణపూర్వకంగా సున్నితంగా ఒక తల్లి తన పిల్లల్ని ఎలా చూస్తుందో అలా చూస్తున్నారు అని అర్థం అన్నమాట. ఆ చూపు ఒక సామాన్యమైనది కాదు. అది ఒక శరీరానికో కళ్ళకో చెందింది కాదు, ఆత్మకు చెందిన చూపు. దాని వలన భక్తుని యొక్క దుఃఖము, బాధ, వేదన అనేవి పరిపూర్ణంగా తుడిచిపెట్టుకుని పోతాయి అనే భావం. అందులకే అమ్మతో కూడిన స్వామినే సేవించాలి అంటారు మన పెద్దలు. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోదన రామచంద్ర శేషాంశరామయ దునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. 24వ పద్యం అన్నమాట. మీనాకృతి అంటే మత్స్యావతారం, కపట అంటే కూర్మావతారం, కోల అంటే వరాహావతారం, నరసింహావతారం అంటే నరసింహుడు, వర్ణన్ అంటే వామనావతారం, పరస్వర తపోధన అంటే పరశువును కలిగిన తాపసి. ఎవరు? పరశురాముడే కదా. ఇక శ్రీరామచంద్రుడు. శేషాంశరామ అంటే ఆదిశేషుని యొక్క అంశము కలవాడు. ఎవరు? బలరాముడు. శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. ఓ స్వామి, ఈ అవతారాలన్నీ మా కోసం లోక కళ్యాణార్థం ఎత్తినావు కదా అని శ్రీ వెంకటాచలపతే నీకు సుప్రభాతమగు కాక, మంగళమగు కాక అని చెప్తూ స్వామిని మేల్కొల్పుతున్నారు. ఏలాలవంగ ఘనసార సుగంధ తీర్థం దివ్యం వియత్సరతి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రవిష్ట తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వేద విధులైన బ్రాహ్మణోత్తములు బంగారు కలశాలలో నిండిన అతి మనోగ్రమైన దివ్యమైన ఆకాశగంగ తీర్థ జలాలతో కలిపిన యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము మొదలైన పరిమళభరితమైనవి కలిపి నీ ఆరాధన కోసం తీసుకుని ఎంతో ఆనందిస్తూ సంతోషంతో వేచి ఉన్నారు. స్వామి వెంకటాచలపతి నీకు సుప్రభాతమగు కాక, స్వామి నిద్ర మేలుకొనుము అంటున్నారు. తిరుమలలో ఉన్న తీర్థాలన్నీ కూడా అతి పవిత్రమైన వేదగంగ స్వరూపాలే. పూర్వం తిరుమల నంబి అనే ఒక భక్తుడు ప్రతిరోజు పాపనాశనం నుంచి జలం తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారట. చాలా వృద్ధులు. అందుకు వెంకటేశ్వర స్వామికి చాలా బాధ అనిపించింది. ఆయన వెనకాలే వచ్చి, తాత కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తావా అని అడిగారు. నాయన ఈ స్వామి కోసం నీకు ఇవ్వను అన్నట్టు. స్వామి చిన్న రాయి పెట్టి వెనకాల నుంచి ఆ కుండకి చిన్న చిల్లు పెట్టి
ఆ నీళ్ళన్నీ తాగేశారట. దానికి తిరుమల నంబి గారు చాలా బాధపడి, ఇప్పుడెలా ఇలా చేసావేంటి నాయనా అంటే, ఆ బాలుడు ఎదురుకుండా ఉన్న కొండపై బాణం వేసి కొట్టగా ఆకాశగంగ వచ్చిందిట. నేటి నుంచి ఈ ఆకాశగంగ నీళ్లతో మాత్రమే అభిషేకము చెయ్యాలి అని చెప్పి అదృశ్యమైపోయారట. ఈ లోపలేమో గుడిలో అర్చకులు స్వామివారికి పూజ చేస్తూ ఉంటే ఒక అర్చకునికి స్వామివారు ఆవహించి, నాకు కడుపు నిండిపోయింది, ఇక ఈరోజు అభిషేకాలు వద్దు అన్నారట. అది విని ఆ బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని గ్రహించి, ఆ రోజు నుండి నేటికి కూడా తిరుమల నంబి వంశస్థులే ప్రతిరోజు 3 వెండి కడవలలో అభిషేక జలాలు తీసుకువస్తారు ఆకాశగంగ నుంచి. ఈ ఆకాశగంగ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అంటే స్వామి స్వయంగా తన కోసం దివ్య గంగను భూలోకానికి తీసుకువచ్చారు. అంతటి పవిత్రమైనది ఆకాశగంగ. అంతటి పవిత్ర జలాలకి చక్కని సుగంధ పరిమళాలు అయిన లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము చేర్చి నీ అభిషేకం కోసం వేచి ఉన్నారు స్వామి.